వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ టెక్ తెలుగు. ఈరోజు మీకు ఈ వీడియోలో ఏసీ వాడుతున్నప్పుడు ఫ్యాన్ వాడచ్చా లేదా అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. వీడియో మటుకు పూర్తిగా చూడండి. వాడడం వల్ల ఎంత ప్రాబ్లం ఉంది, వాడకపోతే ఏమన్నా ప్రాబ్లం అయ్యిద్దా లేదనేది ఈ వీడియో మీకు చెప్తాను. వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ టెక్ తెలుగు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. మీకు ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, ఏసీ రన్నింగ్లో ఉన్నప్పుడు ఫ్యాన్ చాలామంది వాడతారు. అయితే అది కరెక్ట్ అనుకుంటారు, కానీ కరెక్ట్ కాదు. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, మీకు ఏసీ రన్నింగ్లో ఉంది. ఏసీ రన్నింగ్లో ఉన్న ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు మీకు చూసే ఉంటారు, ఇండోర్లో కాపర్ కాయలు అనే ఒక ఐటమ్ ఉంటుంది. ఆ కాపర్ కాయలో గ్యాస్ రన్ అవుతూ ఉండిద్ది. ఆ గ్యాస్ రన్ అయినప్పుడు మీకు ఫ్యాన్ బ్లోయరు తిరుగుతూ ఉండిద్ది. తిరుగుతున్నప్పుడు ఏం జరిగిద్ది అంటే, ఆ గాలి రిసీవ్ చేసుకునేది. ఎలాగంటే, కాపర్ కాయల పైనుంచి గాలి తీసుకొని కాపర్ కాయలకి టచ్ అయ్యి మనకి ఎదరకు వస్తుంది. ఎప్పుడైతే మీకు ఈ లెవెల్ చూడండి, కింద బ్లోయర్ రన్ అవుతుంది, పైన కాపర్ కాయలో గ్యాస్ రన్ అవుతుంది. ఈ గ్యాస్ రన్ అయినప్పుడు ఈ ఫ్యాన్ బ్లోయర్ తిరుగుతూ ఉన్నప్పుడు మీకు గాలి అనేది రిసీవింగ్ ఇలా తీసుకొని ఎప్పుడైతే మీకు కాయలు గ్యాస్ రన్ అవ్వడం వల్ల బాగా చల్లగా మారిపోద్ది. ఆ మారినప్పుడు గాలి టచ్ అయ్యి ఈ బ్లోయర్ ద్వారా మనకి ఎదురుగా ఇలాగా వస్తుంది. ఇలాగ వచ్చినప్పుడు మీకు ఏం జరుగుతుందంటే, కూలింగ్ అనేది రొటేషన్ అవుతుంది. రూమ్లో ఆల్రెడీ టెంపరీ ఉంది కాబట్టి ఆల్రెడీ టెంపరీని ఇలా రొటేషన్ చేస్తూ ఉండిద్ది. ఇలా చేయడం అప్పుడు ఏసీలో రన్నింగ్లో ఉన్నప్పుడు మీరు సపోజ్ సీలింగ్ ఫ్యాన్ వేసారు. మనకి ఏసీలో ఉండే ఫ్యాను డీసీ ఫ్యాన్ మోటరు దగ్గరగా చాలా కొద్దిగా నార్మల్ ఫ్యాన్ కంటే, సీలింగ్ ఫ్యాన్ కంటే ఇది కొద్దిగా స్లోగా తిరుగుతుంది. పైగా సీలింగ్ ఫ్యాన్ చాలా పెద్దది అవ్వడం వల్ల మీరు ఏసీ రన్నింగ్లో ఉన్నప్పుడు ఫ్యాన్ వేసారనుకోండి సపోజ్, అప్పుడు ఏం జరుగుతుందంటే గాలి మొత్తం సీలింగ్ ఫ్యాన్ దగ్గర తిరుగుతుంది. నేను ప్రాసెస్ చెప్పాను కదా, ఎప్పుడైతే మీకు నార్మల్గా ఫ్యాన్ లేకుండా ఉన్నప్పుడు ఉన్న ఎయిర్ అంతా రొటేషన్ చేస్తూ ఉండిద్ది. నేను నార్మల్ ఎయిర్ రూమ్లో ఉన్న ఎయిర్ని కాపర్ కాయలకి టచ్ అయ్యి ఎప్పుడైతే మీకు ఎదరకు వస్తుందో అది చల్లగా మారుతుంది. ఎప్పుడైనా గమనించండి, ఆ పైన ఫిల్టర్లో డస్ట్ పట్టేసి ఉంటాయి. ఎందుకు పట్టేస్తే గాలి తీసుకోవడం వల్ల డస్ట్ని అక్కడ బ్లాక్ చేసి మంచి ఎయిర్ని కాపర్ కాయలకి టచ్ అయ్యి కూలింగ్ అవడం వల్ల మనకి రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఫ్యాన్ వేస్తారో ఈ ఏసీకి గాలి వెళ్ళకపోవడం వల్ల మీకు ఫ్యాన్ దగ్గర మొత్తం రన్ అవుతుంది. మీరు చెప్పచ్చు కూలింగ్ వస్తుంది కదా అని. మీకు ఒక అరగంటలో 10 నిమిషాల్లో కూలింగ్ అవ్వాల్సిన ఏసీ దగ్గర 1 అవర్ పడుతుంది. కానీ మీకు అదే కూలింగ్ అనుకుంటున్నారు. ఆ కూలింగ్ వచ్చేది డైరెక్ట్గా మీకు తగులుతుంది అనుకుంటున్నారు. కాదు, మీకు స్వింగ్ బ్లేడ్ డైరెక్ట్గా మీ ఎక్కడైతే పడుకుంటున్నారో ఆ స్వింగ్ బ్లేడ్ దగ్గరగా మీరు చేయాల్సిన పని ఏంటంటే, రూము మీరు వచ్చే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందే దగ్గర ఫుల్ స్వింగ్ పెట్టేసేసి మీరు రొటేషన్ చేసుకున్నారు అనుకోండి, రూమ్ మొత్తం కూలింగ్ అయిపోద్ది. అది ఎక్కువ టెంపరేచర్ 20 పెట్టుకోండి, 25 పెట్టుకోండి, 18 పెట్టుకోండి. తర్వాత ఎప్పుడైతే మీరు వచ్చి పడుకుంటారో స్వింగ్ బ్లేడ్ ఉంటుంది కదా, రొటేషన్ అవుతుంది. ఆ రొటేషన్ ఆపేసేయండి. డైరెక్ట్గా మీరు ఎక్కడైతే పడుకుంటున్నారో ఆ బెడ్ వైపు కరెక్ట్గా పడేటట్టుగా గాలి పెట్టుకోండి. 28లో పెట్టుకోండి, తక్కువ కరెంట్ కాలిద్ది. ఇది ఒకసారి ట్రై చేయండి. మీరు ఒక అరగంట ముందు పడుకునే అరగంట ముందు పడితే ఇంటికి వచ్చే ఒక అరగంట ముందు ఏసీ రన్ చేసుకొని, ఇప్పుడు చాలా వరకు వైఫై సిస్టమ్స్ వస్తున్నాయి, ఏసీని ముందు ఆన్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండి ఆన్ చేసుకోవడం అవసరం లేదు. ఒకవేళ నార్మల్ క్యాండిడేట్స్ అయితే మీరు లంచ్ ముందు ఒక అరగంట ముందు, లేదంటే నిద్రపోయి ఒక అరగంట ముందు ఏసీని ఆన్ చేయండి. ఫుల్ స్వింగ్లో పెట్టేసి వదిలేసేయండి, రూమ్ మొత్తం కూలింగ్ అయ్యింది. మీరు పడుకునే ముందు కరెక్ట్గా స్వింగ్ బ్లేడ్ అనేది మీకు డైరెక్షన్ కరెక్ట్గా పెట్టేసుకోండి. మీకు కూలింగ్ అనేది డైరెక్ట్గా తక్కువ 28లో 30లో పెట్టుకుని డైరెక్ట్గా మీకు కూలింగ్ అనేది రూమ్లో ఉన్న టెంపరేచర్ని కంట్రోల్ చేస్తూ ఉన్న కూలింగ్ డైరెక్ట్గా మీ మీద పడేటట్టుగా వస్తుంది. అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు. ఎప్పుడైతే మీకు సీలింగ్ ఫ్యాన్ ఆన్ చేసి ఏసీ ఆన్ చేస్తారో ఆ గాలి మొత్తం సీలింగ్ ఫ్యాన్ దగ్గర ఉండిద్ది. ఆ గాలి మొత్తం తీసేసుకోవడం వల్ల మీకు ఏసీకి వెళ్ళాల్సిన గాలి కాపర్ కాయలకి టచ్ అయ్యి రాకపోవడం వలన కరెంటు బిల్లు ఎక్కువ అయ్యే అవకాశాలు వస్తాయి. పైగా ఇటు ఏసీ కరెంటు, ఫ్యాన్ కరెంటు, రూమ్ కూలింగ్ అవ్వకపోవడం మీకు టోటల్గా పెద్ద బొక్క పడుతుంది. ఆ బొక్క పడకుండా ఉండాలంటే, మీకు ఇంకా ఫ్యాన్ లేకుండా ఉండలేను అనుకుంటే 1 స్పీడ్లో లేదా 2 స్పీడ్లో పెట్టుకుని ఫుల్ స్పీడ్లో పెట్టమాకండి. ఎప్పుడైతే మీకు కూలింగ్ నార్మల్ ఎయిర్ అనేది ఇండోర్లో ఉన్న కాపర్ కాయలకి టచ్ అయ్యి మనకి రిసీవ్ అవుతుందో అప్పుడే కూలింగ్ వస్తుంది. మీరు సీలింగ్ ఫ్యాన్ వేసినట్లయితే దగ్గర ఫ్యాన్ గాలి మొత్తం ఫ్యాన్ తీసుకుంటుంది, దీనికి రాదు. అప్పుడు మీకు కూలింగ్ అనేది రాదు. నేను చెప్పినట్టు కరెంట్ బిల్లు తక్కువ రావాలి అనుకుంటే ఒక అరగంట ముందే ఫుల్గా ఈ హై స్పీడ్లో పెట్టేసి కూలింగ్ 20లోనో 18లోనో పెట్టేసుకొని రన్ చేసేసుకోండి.
తర్వాత వచ్చిన తర్వాత పడుకునే ముందు స్వింగ్ బ్లేడ్ అనేది డైరెక్ట్గా బాడీకి తగ్గట్టుగా పెట్టుకున్నారనుకోండి, వచ్చే కూలింగ్ గాలి కానీ 28లో పెట్టుకుంటే కరెంట్ బిల్లు రాదు, ఫ్యాన్ వేసుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది ఇంకో మిస్టేక్ చేస్తారు, ఏసీ ఫుల్గా రన్నింగ్లో పెట్టేసేసేసి రూమ్ మొత్తం కూలింగ్ అవ్వగానే కట్టేసి ఫ్యాన్ వేసుకుంటారు. అది తప్పు. తర్వాత కూలింగ్ రాదు, తర్వాత మళ్ళీ ఏసీ ఆన్ చేస్తారు. అది పెద్ద తప్పు. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉందంటే అదే. మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఎందుకు వస్తుందో మీకు అంటే ఇలాగా మీకు ఎవరైనా చెప్పుంటే నాకు తెలియదు, కానీ నేను చెప్పేది ఏంటంటే, ఎగ్జాంపుల్గా సపోజ్ ఒక రూమ్ మొత్తం కూలింగ్ అవ్వడానికి దగ్గర ఒక 40 నిమిషాలు పట్టింది అనుకోండి. ఆ టెంపరేచర్ మొత్తం కంట్రోల్ అయ్యి 40 నిమిషాలు ఒక యూనిట్ కాలింది. తర్వాత నుంచి కూలింగ్ రొటేషన్ చేసుకుంటూ ఉండిద్ది. అప్పుడు పెద్ద కరెంటు బిల్లు కాదు. ఎప్పుడైతే మీకు సపోజ్ ఏసీ రన్నింగ్లో ఉన్నప్పుడు 25 టెంపరేచర్లో పెట్టారు, టెంపరేచర్ రన్ అవుతూ ఉంది, రూమ్ మొత్తం కూలింగ్ అయిపోయింది, మీరు ఆపేశారు. ఆపేసిన తర్వాత ఏమైందంటే, మీరు ఫ్యాన్ వేసుకున్నారు, రూమ్ మొత్తం కూలింగ్ పోయింది, మళ్ళీ అదే కూలింగ్ ఏసీ తీసుకురావాలి రూమ్ మొత్తం. ఏంటి చెప్పనా? ఎప్పుడైతే మీరు రూమ్ మొత్తం కూలింగ్ అయిపోయిన తర్వాత మీరు ఆపేసి మళ్ళీ ఫ్యాన్ వేయడం స్టార్ట్ చేస్తారో, ఆ రూమ్ మొత్తం ఆల్రెడీ కూలింగ్ అయిపోయింది. తర్వాత ఆ రూమ్ని మీరు ఫ్యాన్ వేసేసి రూమ్ మొత్తం కూలింగ్ పోగొట్టేశారు. ఆ పోగొట్టిన తర్వాత మీకు ఆల్రెడీ ఫుల్గా రన్ అయింది కదా, ఒక 40 మినిట్స్ రన్ అవ్వడం వల్ల ఒక యూనిట్ కరెంట్ కాలిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మీరు స్టార్టింగ్ ఏసీ వేసినప్పుడు రూమ్ మొత్తం కూలింగ్ అవ్వడానికి ఎక్కువ కరెంట్ తీసుకుంటుంది. ఒకసారి రూమ్ మొత్తం కూలింగ్ అయిపోయిన తర్వాత రొటేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎలాగంటే ఆల్రెడీ రూమ్ కూలింగ్ అయిపోయింది కాబట్టి ఉన్న ఎయిర్ని 25లో పెట్టిన తర్వాత రూమ్ మొత్తం కూలింగ్ అయిపోయింది. తర్వాత నుంచి కూలింగ్ ఆల్రెడీ ఒక 40 మినిట్స్లో రూమ్ మొత్తం కూలింగ్ అయిపోయింది. 40 మినిట్స్కి ఒక యూనిట్ కాలుతుంది. ఆల్రెడీ ఎంటీగా ఉన్న రూము, హీట్లో ఉన్న రూమ్ని కంట్రోల్ చేసేసరికి ఒక యూనిట్ కాలుతుంది. ఎప్పుడైతే కంట్రోల్ చేసిన తర్వాత నుంచి కరెంట్ బిల్లు తక్కువ కాలుతుంది. ఏంటంటే రూమ్ టెంపరేచర్ ఏసీ ఎలా రన్ అవుతుందంటే, మనం 25 టెంపరేచర్ పెడతాము, 25 వచ్చేంత వరకు రూమ్ కూలింగ్ రొటేషన్ చేయడానికి అవుటర్ స్పీడ్ అనేది స్పీడ్గా ఉంటుంది. లేదంటే ఫుల్గా రన్ అయ్యి రూమ్ టెంపరేచర్ రాగానే ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఆ రూమ్ టెంపరేచర్ 25 వచ్చేంత వరకు అలాగే ఉంటుంది. 25 దాటి టెంపరేచర్ హీట్ అవుతుంది అనగానే మళ్ళీ తీసుకుంటుంది. ఈ గ్యాప్ ఉండడం వల్ల మనకి కరెంట్ బిల్ తక్కువ ఉంటుంది. అంటే 25 రాగానే కూలింగ్ వస్తుంది, అవుట్ రాన్ అయ్యి 25 నుంచి టెంపరేచర్ చేంజ్ అయితే మళ్ళీ ఆగిపోతుంది. ఎప్పుడైతే మీది ఈ ప్రాసెస్ జరిగిద్దో, ఈ ప్రాసెస్ ఒకవేళ మీరు ఫుల్గా ఏసీ రన్ చేశారు, రూమ్ మొత్తం కూలింగ్ అయిపోయింది, ఆపేశారు, మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు, ఫ్యాన్ వేస్తున్నారు. ఫ్యాన్ వేయడం వల్ల ఏం జరుగుతుంది, దగ్గరగా మళ్ళీ ఫస్ట్ నుంచి కూలింగ్ మొత్తం పోతుంది. మళ్ళీ రొటేషన్ అయిన తర్వాత మళ్ళీ మీ కూలింగ్ రాక మళ్ళీ ఏసీ వేసుకుంటారు. అప్పుడు ఏం జరుగుతుంది, ఆల్రెడీ ఒక యూనిట్ కాలింది. తర్వాత నుంచి ఏం జరిగింది, మళ్ళీ మీరు ఫ్యాన్ వేయడం వల్ల రూమ్ మొత్తం కూలింగ్ పోయింది, మళ్ళీ దాన్ని రొటేషన్ చేయడానికి ఇంకొక యూనిట్ కాలుతుంది. అంటే రూమ్ మొత్తాన్ని మళ్ళీ కూలింగ్ చేయడానికి ఇంకా ఎక్కువసేపు కష్టపడుతుంది ఏసీ. మీరు అలా చేయడం వలన ఎక్కువ కరెంట్ బిల్ వస్తుంది. ఎప్పుడైతే మీరు కంటిన్యూగా ఏసీ రన్ చేసుకోండి, తక్కువలో పెట్టుకోండి, సరిపోతుంది. ఇది మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నా వీడియోకి కామెంట్ చేయండి. మీకు ఇప్పుడు దాకా చూసారంటే నా వీడియో అంత కొంత నచ్చే ఉండిద్ది, లైక్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.